ఆంధ్రప్రదేశ్ను ఆక్వారంగ ప్రపంచ రాజధానిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కేంద్రం సాయంతో ఆక్వా జాతీయ సంస్థల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మత్స్య సంపదతో రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తామని స్పష్టం చేశారు. విశాఖ వేదికగా 3 రోజుల పాటు జరిగే సదస్సును కేంద్ర మంత్రులతో కలిసి ప్రారంభించారు. అంతర్జాతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రదర్శన విశాఖలో ఘనంగా మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ సదస్సును ప్రారంభించారు. ప్రపంచంతో పోటీపడే విధంగా ఆక్వా రంగానికి చేయూతనిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆక్వాకు ఇప్పటికే భారీ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు గుర్తు చేశారు. ఆక్వా రంగానికి వ్యవసాయంతో సమానంగా బీమా సదుపాయం కల్పించాలని కేంద్రాన్ని కోరారు. There is no insurance as on today for aquaculture. This is one sector they have to bring under agriculture. They have to give insurance also. Then it will have stability. They have to network best countries in the world, giving guidance for laboratories. And also whenever there is a disease, one is giving incentive. Another is promoting industry. Ultimately, by using technology, we can control maximum losses. If you can control disease, this is the best industry. We don't have any problem at all. Andhra Pradesh, within no time, it will become aquaculture hub of the world. Even China cannot compete. We can benchmark with China, Australia or Japan or any other country. Here we need your cooperation for that. పరిశ్రమల కాలుష్యాన్ని తగ్గించేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. కృష్ణానది కాలుష్య నివారణ చర్యలు చేపట్టామని, విశాఖలో సముద్రం కాలుష్యరహితంగా ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఆక్వా కాలుష్యాన్ని గరిష్టంగా తగ్గించే దిశగా తగిన విధానాలు అవలంబిస్తున్నట్లు వివరించారు. ఇండ్లలో వాడే వాటర్ అంతా వదిలిపెడతాం సముద్రం. దానికంటే పొల్యూషన్ ఏముంది? ఈ రోజు నిన్నటి వరకు కృష్ణా జిల్లాలో మీరు చూస్తే మొత్తం కెనాల్స్ వస్తాయి. మొత్తం విజయవాడ వదులుకుంటే ఎక్కడ టౌన్ వస్తే అక్కడంతా మనం వాడిన వాటర్ అంతా దాంట్లో వదిలిపెడతాం. అక్కడనే బాత్రూమ్ పోతాం. ఆ నీళ్ళన్నీ సముద్రంలో పోతే ఆ నీళ్లు మనం తాగుతాం. ఆ పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు అవన్నీ పోతే ఆటోమేటిక్గా ఇవి కూడా పొల్యూషన్ కంట్రోల్ చేస్తే బెటర్గా ఉంటుంది. పొల్యూషన్ కంట్రోల్ చేసుకుని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. ఆ విషయాలు నేను మాట్లాడాను. ప్రపంచంలో 7% ఆక్వా ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. సముద్ర ఆహార ఉత్పత్తుల్లో విశాఖ చాలా ముందుందని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు. Value addition is the need of the hour because value addition brings cheers to the farmers. They will be the benefited. Without farmer, we are not there. We may be reformers, but unless farmers are there, what is there for you to perform or reform? So you need to really support the farmers. One way is value addition. The government of India, because under the dynamic of leadership of the Prime Minister, he want, as I told you, reform, perform and transform. In every sector, he want to bring value addition. అభివృద్ధి నినాదంతో ముందుకు సాగుతున్నామని, ఆక్వా ల్యాబ్స్, మినీ ప్రాసెసింగ్ యూనిట్లకు రాయితీలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.